బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నేత కోట వినిత సెల్ఫీ వీడియో విడుదల చేశారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వినిత కోట కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. అనంతరం చెన్నై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జైలు నుంచి విడుదలైన ఇన్ని రోజులకు వినిత కోట వీడియో విడుదల చేయడం గమనార్హం. అది కూడా చనిపోక ముందు డ్రైవర్ రాయుడు తీసిన సెల్ఫీ వీడియో అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్న సమయంలో కోట వినిత వీడియో విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ వీడియోలో అసలు ఏముందో ఒకసారి మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ వినూత కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజాలు ఆ దేవదేవుడికి, శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నేత కోట వినిత డ్రైవర్ రాయుడు హత్యోదంతం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. చనిపోక ముందు రాయుడు తీసినట్లుగా చెప్తున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుమారుగా 19 నిమిషాలు ఉన్న ఆ వీడియోలో రాయుడు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వ్యవహారం ఇలా ఉండగానే కోట వినిత సెల్ఫీ వీడియో విడుదల చేశారు. రాయుడు సెల్ఫీ వీడియో వైరల్ అవుతున్న సమయంలోనే వినిత కోట వీడియో విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకు ఎలాంటి ప్రమేయం లేదంటూ ఈ సెల్ఫీ వీడియోలో కోట వినిత చెప్పుకొచ్చారు. తాము తప్పు చేయలేదు కనుకే 19 రోజుల్లోనే బెయిల్ మీద బయటకు వచ్చామంటున్నారు. త్వరలోనే క్లీన్ చీట్ తో బయటపడతామంటున్నారు వినిత కోట. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.